మానవులకి ధనం ఏ రకమైన ఉపాసన చేస్తే తేలికగా వస్తుందో ఒక మార్గం నాకు చెప్పు అన్నాడు. అనగానే ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు వచ్చాట. అలా కళ్ళు మూసుకోగాని, బ్రహ్మదేవా నన్ను ఏమన్నా పిలిపించావా అన్నట్టు. నేను కళ్ళు మూసుకుని జపం చేయగానే నువ్వే వచ్చావు. ఒరే, ఇవాళ ఏమిట్రా తిథి? ఇది ఏకాదశి తిథి. నిజానికి అప్పటికి ఏకాదశిగా పేరు లేదు, అదొక తిథి ఏదో పేరుతో పెడుతోంది. అప్పటికి ఏ పేరుతో ఉందో తెలియదు, అనామికది. అందరికీ ఒక్క క్షణంలో దశని కలిగిస్తుంది కాబట్టి ఏకక్షణములో దశని కలిగించి ఐశ్వర్యం ఇవ్వడం వల్ల ఏకాదశి అయింది. అది అదసులకు దశను ఏకక్షణ కాలంలో కలిగిస్తుంది కనుక ఏకాదశి. ఈనాడు నేను ఏదో ప్రజా ఉపయోగకరమైన కార్యం చేయడానికి సంకల్పించగానే ప్రత్యక్షమయ్యావు కుబేర. ఈ ఏకాదశి కుబేర వ్రతం అని